అండి, అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఫ్రైడే వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ ఇష్టమైన రోజు అని నేను అనుకుంటున్నానండి. నాకు ఇష్టమైన రోజు ఫ్రైడేనండి. ఈరోజు మా పూజా విధానం ఎలా ఉందో ఏంటో చూసేయండి. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలు ఉండాలి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలి అందరికీ అని అమ్మవారిని అయితే కోరుకున్నాను. మొన్న గ్రహణం తర్వాత పూజా మందిరం చాలా సింపుల్గా అయితే సర్దేసుకున్నానండి. ఎందుకంటే శరన్నవరాత్రులు ముందే ఉన్నాయి కదా. సో దానికి ముందు అమ్మవాళ్ళందరికీ మంచిగా అలంకారం చేసుకొని అలానే పూజా మందిరం బాగా సర్దుకుందామని చెప్పేసి ఆ రోజు సింపుల్గా అయితే సర్దేశాను. అండ్ ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగిందండి. వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి అయితే మా వారు చాలా ఎక్కువ తీసుకొచ్చారు. అమ్మవార్లందరికీ అష్టోత్తరాలు చెప్పుకొని ఇలా అయితే అలంకరణ చేసుకున్నానండి. కాకపోతే ఆ ఫ్లవర్స్ నేమ్ అయితే నాకు తెలియదు. ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఈసారి మనకు 11 రోజులు వచ్చాయన్నమాట. ఎప్పుడు 10 రోజులతోటే కంప్లీట్ అయిపోతాయి. అంటే మనకి అక్టోబర్ 2తో ఈసారి కంప్లీట్ అవుతుంది. ఎన్నో ఏళ్ళకు ఒకసారి అయితే ఇలా వస్తుందంటండి. ఈసారి మనకి కాత్యాయని దేవి అమ్మవారి దర్శనం అయితే ఇవ్వబోతున్నారన్నమాట. 14 సంవత్సరాల నుంచి నేను అమ్మవారి నవరాత్రులు అయితే చేసుకుంటున్నానండి. ఎప్పుడు ఆటంకం లేకుండా అమ్మ దయ వల్ల మంచిగానే చేసుకుంటున్నాను. ఈసారి మీ దయ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుద్ధుడిని అయితే కొత్తగా తీసుకున్నామండి. స్వామివారికి అయితే ఇలా జలదీపం పెట్టుకున్నాను. ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి.